द्वैतपुरुषोत्पन्नाय नमः ओम अद्वैतदोषकाय नमः अद्भुतानन्दशक्तये नमः ओम अधिष्ठाय नमः ओम अध्यक्षाय नमः ओम धर्मरक्षिते नमः अधिज्ञाय नमः ओम अधिभूताय नमः अधिदैवाय नमः अध्यक्षाय नमः अनघाय नमः अनन्तराम्ये नमः अनन्तगुरुभूषणाय नमः ओम अनन्तमार्गे नमः अनन्ताय नमः अनन्तशक्तिसमुद्राय नमः अनन्ताश्वरवीराय नमः अनसाय हनुमानिदाय नमः गणुमणे बाबा साई दाव पाव माझे आई पाव माझे आई दाव पाव माझे आई घालीन लोटांगण वंदीन चरण डोल्यानी पायीन रूपा तुझे प्रेमे अलिंगन आनंद भोजन भवेव वाळीन मने नमः त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे हरि ओम श्री गुरुदेव दत्त हरि ओम ओम नारायणाय प्रतिहसाहिने नमो वयं वै श्रवणाय कुर्मः महाराजमाधिपत्यमयं शतात्मानं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः श्री साईनाथ संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा यजमानस्य मनोवाचा फल सिद्धिरस्तु। విజయగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని మేడిపల్లి మండలంలో ఈ గాయత్రీనగర్ కాలనీలో సునందాబాయి ఈ గాయత్రీనగర్లో టీచర్గా పనిచేసిన వ్యక్తి. ఆ టీచరు ఓ దినము మమ్మల్ని అందరినీ పిలిపించి, అయ్యా నాకు సద్గురు సాయినాథ్ మహారాజు నా కళ్ళలోకి వచ్చినాడు, ఖచ్చితంగా ఆ బాబాగారి ఇల్లు కట్టాలి అని చెప్పని ఆ దినం చెప్పడంతో మేమందరం శ్రమించి అందరం కూడి ఒక 100 గజాల జాగాను మాత్రం బాబాగారికి చూపించడం జరిగింది. ఆ 100 గజాలు చూపించినప్పుడు ప్రస్తుతం ఆడ పశువుల పాక, ఆ పశువుల పాకనే ఇక్కడనే నా స్థానం, ఇదే నా మందిరం, ఇక్కడే నిర్మాణం చేయాలని చెప్పని మరి బాబాగారు చెప్పడం, బాబాగారి ద్వారా సునందాబాయి చెప్పడం, మేము ఖచ్చితంగా ఆ 100 గజాల జాగని అంచెలంచెలుగా పెంచి 1100 గజాల్లో సాయిబాబా మందిరం నిర్మాణం చేసినాము. అదేవిధంగా ఈ నిర్మాణం పూర్తి చేసుకున్న 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరంలో గురు పూర్ణిమ పూజ చేసుకొని మరి ముందుకెళ్తున్నాం. ఆనాడు నుంచి ఈనాడు వరకు అమ్మ ధర్మకర్తలుగా, నేను చైర్మన్గా, కుమారు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా సేతు ఉండి మరి సహాయకులుగా మహేష్ గౌడ్ కూడా సహకారాలు అందిస్తూ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ ఇంకా కూడా భోజనశాల సుమారు 6-7 కోట్లతోటి నిర్మాణం చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని స్లాబ్స్ అయిపోయినాయి. ఇంచుమించు
60% నుంచి 70% వరకు పూర్తయింది. ఇంకా 30% పూర్తయ్యే బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి సహకరిస్తారని చెప్పని, వాళ్ళ పేరు మాత్రం ఖచ్చితంగా శిలాఫలకాల మీద రూపొందిస్తామని చెప్పని, ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాం. ఏ విధంగా అంటే, ఈనాడు కొంతమంది దాతలు మా పేర్లే వద్దు, మేము సేవ చేస్తున్నా, మా పేర్లు ఉచ్చరించొద్దు అన్నారు. అయినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ పేర్ల మీద రోజు అభిషేకం జరుగుతుంది. కానీ అదేవిధంగా మీ పేర్లు కూడా మేము బాబాగారి సన్నిధిలో అభిషేకం చేస్తాం రోజు. అందరూ కూడా సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ, మరి సునందబాయి ఆరోగ్యాలతో కూడా మంచిగా ఉండాలని చెప్పని, ఇంకా సుఖశాంతం ఉండాలని చెప్పని, ఇంకా ఈ మందిరం ఇంతో ముందుకు వెళ్ళాలని చెప్పని, దానికి మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పని, చైర్మన్గా, అధ్యక్షుడిగా, సహకారులు, సెక్రటరీగా అందరూ కూడా సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా ముందుకు వెళ్తామని, ఈ యొక్క గురు సందర్భంగా మాకు ఈ యొక్క భాగ్యం కల్పించిన మరి బాబాగారు ఈనాడు ఇంత అంత కాదు, మరి బ్రెజిల్ నుంచి వచ్చిన స్ఫటిక విగ్రహం, మరి సాయిబాబా వారసులతోటే, వాళ్ళ కుల దైవంతో ఏ విధంగా మహారాష్ట్రల పునఃప్రతిష్ఠ చేసినారో బాబాగారిని, వాళ్ళ చేతి మీదనే వాళ్ళ విధంగానే ఆ మరాఠీ అయ్యగారులను పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఈ స్ఫటిక విగ్రహం బ్రెజిల్ నుంచి ఓ దాత మాకు ఇస్తే, మేము షిరిడీలోనే దీన్ని రూపొందించుకొని షిరిడి నుంచి తీసుకొచ్చి ఈనాడు ఈ పిర్జాదిగూడ గట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్ జిల్లాలో ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇంత పవిత్రమైన స్ఫటిక విగ్రహ, ఇంత ఎత్తు ఉన్న స్ఫటిక విగ్రహం నాకు తెలిసి మాత్రం ఈ హైదరాబాద్ సిటీలో లేదు, ఈ తెలంగాణ స్టేట్లో లేదు, ఆంధ్ర స్టేట్లో కూడా లేదు అంత పెద్ద విగ్రహం. అదేవిధంగా మరి పక్కకు శివాలయం నిర్మాణం చేసుకున్నాం. ఆ శివాలయం కూడా స్ఫటిక శివాలయంగా రూపొందింది. ఆయన కూడా సేవలు చేసుకుంటున్నాం అన్నప్పుడు మళ్ళా మా సునందబాయి ఒక మాట అన్నది, అయ్యా మరి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఈ పక్కన ఎడమవైపు శివాలయం, కుడివైపు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా నిర్మాణం చేసుకున్నాం. దానికి కూడా శివాలయానికి 200 గజాల భూమిని, మరి వెంకటేశ్వర స్వామికి సుమారు 600 నుంచి 700 గజాల భూమిని మరి కేటాయించి అది కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అప్పుడు సునందబాయి ఒక మాట అన్నది, అయ్యా చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, మరి మహేష్ గారు, చంద్రరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి ఒక మాట అన్నది, అయ్యా మన గోవులు ఉన్నాయి కానీ గోశాల లేదు, ఖచ్చితంగా గోశాలకు జాగ ఇవ్వండి, గోశాల కట్టించండి అని చెప్పంటే మేము ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పని గోశాలకు జాగా ఇప్పించడం కాకుండా గోశాల కూడా నిర్మాణం ఇచ్చినాము. ఈనాడు ఏ మందిరం కూడా గోశాలలో ఇంత అద్భుతంగా, ఒకసారి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, మీరు పోయి చూడండి. గోశాల కాదు, గోశాల అద్భుతంగా ఉంటుంది. మా గోశాలలో మొత్తం అన్ని ఫెసిలిటీ కూడా మేమెట్లా అనుభవిస్తున్నామో మా గోశాల గోవులు కూడా అట్లా అనుభవించాలన్న ఆలోచనతో కపిల గోళ్ళతో సహా మా దగ్గర ఉన్నాయి. మరి రోజు నిత్య ప్రసాదం కపిలగో పాలతోటి ప్రసాదం చేసి బాబాగారికి ఎక్కించడం జరుగుతుంది. ఈ విధంగా కొనసాగుతున్నాం. సహకరించిన వారికి, వచ్చిన వారికి, బాబాకు సహాయ సహకారాలు చేసిన వారికి, మరి అందరి భక్తులకు మరి గురు సందర్భంగా చైర్మన్గా మీకు అందరు ధన్యవాదాలు చెప్తున్నాను. మీ సహకారం మాకు కావాలి, మా బాబా ఆశీస్సులు మీకు కావాలి. ఖచ్చితంగా స్ఫటిక విగ్రహం దగ్గర వచ్చి మీరు అనుకున్న కోరికలు ఎవరైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగాలే కానీ, పెళ్ళిళ్ళే కానీ, వ్యాధులే కానీ మరి మా బాబా సన్నిధిలోకి వచ్చి మీరు ఎవరైనా సరే బాబా నాకు ఈ సాయం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి, చాలామందికి ఆరోగ్యాలు బాగుపడ్డాయి, చాలామందికి పెళ్ళిళ్ళయ్యాయి. ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా బాబా ద్వారా అందరికి సహకారాలు ఉంటాయి, కానీ బాబాకు కూడా మీ వంతు సహకారం ఉండాలని తెలియజేస్తూ మరి అందరిని కోరుకుంటూ నాకు ఇచ్చిన ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఈరోజు మంచి థియేటర్ విందుని అందరికి కూడా మధ్యాహ్నం భోజనంగా ఏర్పాటు చేసినాం. ప్రతి గ్రూపు నాడు సుమారు 2000 నుంచి 3000 మందికి భోజనం ఏర్పాటు చేస్తాం. అందరూ కూడా వచ్చి మరి తీర్థ ప్రసాదాలుగా స్వీకరించాల్సిందిగా
కోరుతూ ముగిస్తున్నాను. జై సద్గురు సాయినాథ్ మహారాజకి జై. శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఈరోజు ఎన్నో ఏళ్ల తర్వాత గురువారము గురు పూర్ణిమ రావడము చాలా విశేషము. ఎప్పుడు కూడా గురువారం రాలేదు. యావత్ భూప్రపంచంలోనే అందరి గురువులకు సద్గురువుగా వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయినాథుల వారు ప్రత్యేకంగా ఇక్కడ స్ఫటిక రూపంలో వచ్చారు. ఆ స్ఫటిక రూపిగా యావత్ భూప్రపంచంలో లేదు. ఆ మహానుభావుడు ఇలా వచ్చి పైన మీరు గమనించుంటారు, బాబాగారు ఎక్కడా కూడా మీకు సుదర్శన చక్రం ఉండదు, కానీ ఇక్కడ సుదర్శన చక్రం ఉంది. సుదర్శన చక్రానికి ప్రతీత ఏంటంటే నిత్య అన్నదానము. ఇప్పుడు అందుకనే మేమందరము కలిసి మా చైర్మన్, మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ, తర్వాత మా ఆర్గనైజ్ సెక్రటరీ, ఇంతమందితో కలిసి భక్తులందరూ కూడా సహాయ సహకారాలతో, ముఖ్యంగా వనజ గారు, పాండురంగారావు గారు, వాళ్ళ సహాయ సహకారాలు, ఇక్కడ గోలి వెంకటేశ్వరరావు ప్రసన్న అని వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద భక్తులు అంటే ప్రేమతో వచ్చారు. వాళ్ళు మేమేం బలవంతం చేయలేదు, అభిమానంతో బాబా మీద, పరమాత్ముడి మీద అభిమానంతో వచ్చి నిత్యాన్నదాన సత్రం కట్టిస్తాము అనేసి మా చైర్మన్ గారితో సంప్రదింపులు జరిపి సరే అనేసి మేమందరం కలిసి ముందుకు నడవడము, ఈరోజు వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు రావడము చాలా గొప్ప విశేషము. గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి బాబా గారి ఆశీస్సులు సదా ఉండాలని కోరుతూ మిగతా విషయాలన్నీ మా చైర్మన్ గారు వివరంగా చెప్పేశారు కాబట్టి ఇంకా కాలయాపన చేయకుండా ఇక్కడితో స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుతూ జై బోలో సమర్ సద్గురు సాయినాథ్ మహారాజ్కే. ఇది గొప్ప అనుభూతి అండి. యాక్చువల్గా ప్రతి సంవత్సరం యాక్చువల్గా ఈ గురు పూర్ణిమ రోజు యాక్చువల్గా ఇంతకుముందు అమ్మగారు చెప్పినట్లు వేరే రోజులు వచ్చేది యాక్చువల్గా, బట్ ఈసారి గురువారము 100 ఇయర్స్ రావడము ఇది గొప్ప అనుభూతి. ఎందుకంటే ఈ టెంపుల్ విలేజ్లో ఉంది. ఇక్కడ చైర్మన్ గారు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రెసిడెంట్ గారు కుమార్ గారు వాళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల ఈ టెంపుల్ అనేది ఈ దేవస్థానం అంచెలంచెగా ఎదుగుతుంది. తర్వాత అమ్మగారు సపోర్ట్, అమ్మగారు డైరెక్ట్గా షిరిడి సాయిబాబా యాక్సెస్ ఉంది కనుక సో ఎక్కడి నుంచి ప్రతి స్టేట్ నుంచి వేరే వేరే స్టేట్ నుంచి తమిళనాడు, కర్ణాటక అన్ని స్టేట్ నుంచి ఇక్కడ వస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మన చైర్మన్ గారు చెప్పినట్లు ఇక్కడ ఏది అనుకుంటే వాళ్ళు ఏది అనుకుంటే అది అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ మనసులో కోరిక డైరెక్ట్గా సాయిబాబా గారు డైరెక్ట్గా మనసులో వాళ్ళకి వచ్చి చెప్తున్నారు, నీకు పలానా కోరిక పలానా అవుతుంది నీకు అని చెప్పేసి. అట్లా అని చెప్పేసి ఎక్కడెక్కడో ఉంచి వస్తున్నాం. 108 ప్రదక్షిణలు ఇక్కడ బాబా గారికి స్ఫటిక కనుక 108 ప్రదక్షిణలు ఎవరు అనుకుని చేస్తే, జనరల్గా 11 ప్రదక్షిణలు ఫస్ట్ అనుకుని తర్వాత 108 ప్రదక్షిణలు ఇక్కడ చేస్తే వాళ్ళ మనసులో అనుకున్న కోరిక తప్పకుండా తీరుతుందండి. సో ఇది ఒక పెద్ద అనుభూతి అండి. ఇక్కడ మేము ఎంతో అదృష్టం చేసాము ఈ విలేజ్లో రావడము, ఇక్కడ ఆయనకు సేవ చేయడము, తర్వాత అమ్మగారికి సేవ చేయడము. అమ్మగారి వల్ల ప్రపంచంలో పలు ఖ్యాతి వచ్చింది. ఈ టెంపుల్కు దక్షిణ షిరిడి అని చెప్పేసి ప్రతి ఒక్క చోట ఎక్కడ దక్షిణ షిరిడి అని చెప్పి ప్రతి ఒక్కరు వెబ్సైట్లో చెక్ చేసుకుంటున్నారు. ఇది గొప్ప ఒకే సందేశము ప్రజలకు. ఎందుకంటే బాబా గారు ఒక సందేశం పంపిస్తూ నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను స్ఫటిక విగ్రహంలో వచ్చి నా దర్శనం చేసుకోని చెప్పేసి చాలా సంతోషం అండి. మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ఇది ఇచ్చినందుకు మేము సద్వినియోగం చేసుకున్నాము. యాక్చువల్గా అమ్మగారికి సదా కృతజ్ఞత ఉంటాము. ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్ గారు అందరికీ సదా కృతజ్ఞత. గురువులకే గురువు. మనము చిన్నప్పటి నుంచి తల్లిని గురువుగా, తండ్రిని గురువుగా పాఠం చెప్పే గురువులు పాఠశాలలో, కళాశాలలో, జీవితంలో ఎన్నో చోట్ల ఎంతోమంది గురువులను మనము దాటుకొని వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇంతవరకు భగవంతుడిచ్చిన జీవిత పరిమాణాన్ని మనం ప్రయాణం సాగిస్తున్నాము. ఈ యొక్క జీవిత ప్రయాణం చాలా గొప్పది. గురువుగారు అందులోనూ మన వెంట ఉండి మనకు సహకారం ఇస్తూ అన్ని విధాలా తోడ్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ నామ సంకీర్తన నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా బాబాగారు ఎవరికి సిడిదిలో ఓం శ్రీ సాయిరామ్ అంటారు, కానీ మాకిక్కడ నా యొక్క నామ సంకీర్తన ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః అని చెప్పు అన్నారు. ఓం అంటే ఈశ్వరుడికి ప్రతీక, శ్రీ అంటే విష్ణుమూర్తికి ప్రతీక, శ్రీ ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ, విశ్వానికి ప్రాణమో వాయుమూర్తి, వాయుదేవుడు అందరు ఇక్కడే ఉన్నారు. ఆ యొక్క వాయుదేవుడు ఎవరంటే హనుమంతుడు, సాక్షాత్తు 11వ రూపమైన పరమేశ్వరుడికి అంశము. ఇవన్నీ కలిసిన ఇక్కడ ఎన్నో దేవతామూర్తులు స్వచ్ఛంగా వెలసి ఎంతోమందికి ఆత్మ నిష్ఠతను, ఆత్మ పరిజ్ఞానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇస్తూ ఒక పీర్జాదిగూడను ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. స్ఫటికం అనేది ఎక్కడా లేదు.
ఇక్కడ రావడము మన అందరం చేసుకున్న అదృష్టం. ఇప్పుడు నామ సంకీర్తనలో ఒక చిన్నగా ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః నేను చెప్తాను. నా వెంట ముందు ఓం శ్రీ సాయిరామ్ అనే మూలమంత్రం చెప్తాము. ఆ తర్వాత నాకు బాబా గారు ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః అంటే ఇక్కడ రాయచూరు శేషగిరి దాసని ఆయన దాసకీర్తన తప్పితే ఏది పాడరు. నేను వెళ్తే నేను బాబా మీద ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః నేను పాడను, నాకు ఇష్టం లేదు అన్నారు. అంటే నేను అక్కడికి వెళ్ళాను. ఆయన చాలా పెద్ద లిరిస్టు, ఆ తర్వాత గ్రేట్ మ్యూజిషియన్. అప్పుడు నేనేమన్నాను, బాబా చెప్తున్నారు 11 ఆరోహణలు అవరోహణలు ఉన్నాయంట, నాకు సంగీత జ్ఞానము లేదు, మరి బాబా చెప్తున్నారు ఈ యొక్క రాగము కళ్యాణి రాగము ఇవన్నీ కూడా చెప్పాను నేను. అప్పుడు ఆయన లేచి నమస్కారం చేసి తప్పనిసరిగా నేను ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః అనేసి 11 ఆవృత్తాలలో 11 రాగాలలో పాడతానని పాడి మాకు ఆ యొక్క ఈ క్యాసెట్ను చేసి ఇచ్చారు. అది ఇప్పటికీ కూడా మా అందరి యొక్క మూలమంత్రంగా షిరిడి సాయి దత్తక్షేత్రానికి దక్షిణ షిరిడికి అది స్ఫటిక రూపంలో ఉన్నారు కాబట్టి స్వామివారికి అది నామ సంకీర్తన. ముందు ఓం శ్రీ సాయిరామ్ చెప్దాం షిరిడిది, మీరు కూడా నాతో చెప్పండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ విశ్వప్రాణాయ 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 సాయినాథాయ నమః. జై బోలో సమర్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే. ఎంత మంచి వాడవయ్య సాయినాథ, నీవు ఎంత మంచి వేడువయ్య సాయినాథ. ఎంత మంచి వాడివయ్య సాయినాథ, నీవు ఎంత మంచి రేడువయ్య సాయినాథ. ఎంత మంచి వాడివయ్య సాయినాథ, నీవు చిరునవ్వులు చిందించే సాయినాథ, మా చింతలన్నీ బాపవయ్య సాయినాథ. చిరునవ్వులు చిందించే సాయినాథ, మా చింతలన్నీ బాపవయ్య సాయినాథ. చల్లగా చిరు జల్లుగవో సాయినాథ, చల్లగా చిరు జల్లుగవో సాయినాథ. నీ చల్లని దీవెనల చల్లు సాయినాథ. ఎంత మంచి వాడివయ్య సాయినాథ, నీవు ఎంత మంచి వేడువయ్య సాయినాథ. ఎంత మంచి వాడవయ్య సాయినాథ, నీవు ఎంత మంచి రేడువయ్య సాయినాథ. వయ్య సాయినాథ, నీవు ఎంత మంచి రేడువయ్య సాయినాథ. ప్రేమతో నీ పూజ చేసి సాయినాథ, నా పాపములను పారద్రోలు సాయినాథ. నీవు ఎంత మంచి వేడువయ్య సాయినాథ. ప్రేమతో నీ పాదుకలను సాయినాథ, నా హృదయ పల్లకిలు మోయుదు సాయినాథ. ఎంత మంచి వాడవయ్య సాయినాథ, నీవు ఎంత మంచి వేడువయ్య సాయినాథ. ముద్దు ముద్ద బంతులతో సాయినాథ, నీకు మురిపెంగా మాల వేస్తి సాయినాథ. ముద్దు ముద్ద బంతులతో సాయినాథ, నీకు మురిపెంగా మాల వేస్తి సాయినాథ. బంగారు చామంతుల సాయినాథ, బంగారు చామంతుల సాయినాథ, నీ పాద పూజ చే
ఎంత మంచివాడివయ్య సాయినాథ, నీవు ఎంత మంచి రేడువయ్య సాయినాథ. ఎంత వాడవయ్య సాయినాథ, నీవు ఎంత మంచి రేడువయ్య సాయినాథ. నేనే గొప్పనుకొంటిని సాయినాథ, నా గర్వమును అణచిపట్టు సాయినాథ. ఏమే గొప్పనుకొంటివి సాయినాథ, మా గర్వమును అణిచిపెట్టు సాయినాథ. గురువుల సద్గురువయ్య సాయినాథ, గురువులకు సద్గురువయ్య సాయినాథ, నిన్ను గుండెలలో నిలుపుకొందు సాయినాథ. నిన్ను గుండెలలో నిలుపుకొందు సాయినాథ. ఎంత మంచివాడివయ్య సాయినాథ, నీవు ఎంత మంచి రేడువయ్య సాయినాథ. ఎంత మంచివాడివయ్య సాయినాథ, నీవు ఎంత మంచి రేడువయ్య సాయినాథ. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయినాథ మంగళం, ఓం సాయి మంగళం, సాయినాథ మంగళం. పావన భూమి షిరిడి సాయి రామ మందిరం, పావన భూమి షిరిడి సాయి రామ మందిరం. ఓం సాయి మంగళం, సాయినాథ మంగళం, ఓం సాయి మంగళం, సాయినాథ మంగళం. పావన భూమి షిరిడి సాయి ధామ మంగళం, ఓం సాయి మంగళం. పాప విమోచన పావన నామ సాయి మంగళం, పాప విమోచన పావన నామ సాయి మంగళం. పరమ పవిత్ర పండితోత్తమ నా మంగళం, పరమ పవిత్ర పండితోత్తమ నా మంగళం. ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం, ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం. ఆది పావన భూమి షిరిడి సాయి మంగళం, ఓం సాయి మంగళం. ఆది అంతములకతీతుడైన సాయి మంగళం, ఆది అంతములకతీతుడైన సాయి మంగళం. అంతట నీవే అలరారే నీ నా మంగళం, అంతట నీవే అలరారే నీ నా మంగళం. ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం, ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం. పావన భూమి షిరిడి సాయి ధామ మంగళం, ఓం సాయి మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మంగళం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మంగళం. అండపిండ బ్రహ్మాండములోని నా మంగళం, అండపిండ బ్రహ్మాండములోని నా మంగళం. ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం, ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం. పావన భూమి షిరిడి సాయి ధామ మంగళం, ఓం సాయి మంగళం. ఆకాశములో మెరిసే తారక సాయి మంగళం, ఆకాశంలో మెరిసే తారక సాయి మంగళం. అందరి నోట పలుకుతున్నని నా మంగళం, అందరి నోట పలుకుతున్న నీ నా మంగళం. ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం, ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం. పావన భూమి షిరిడి సాయి ధామ మంగళం, ఓం సాయి మంగళం. పంచభూతముల నడిపించే నీ నా మంగళం. ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం, ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం, ఓం
ఓం సాయి మంగళం సాయి నామ మంగళం. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః ద్వారకమాయి నమో నమః. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః ద్వారకమాయి నమో నమః. ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః ద్వారకమాయి నమో నమః. మమేలలో నిత్యము సత్యము భువిలో నూరారగా సాయి రామ స్మరణ చేయుదము. సాయి రామ సాయి రామ సాయి రామ సాయి రామ. చల్లని దైవమట సిరులను సగుదేవుడట కమ్మని నామ జపమే కలిమినిడి కాపాడునట. చల్లని దైవమట సిరులను సగుదేవుడట కమ్మని నామ జపమే కలిమినిడి కాపాడునట. మల్లెలాంటి మనసట మదితో కొల్చిన నిలుచునట మధురమైన భజనల ఆలపించిన చాలునట. సాయి రామ సాయి రామ సాయి నామమేలలో నిత్యము సత్యము భూమిలో నూరారగా సాయి రామ స్మరణ చేయుదము. సాయి రామ సాయి రామ. భారతావనిలో పరమ పూజ్య సద్గురువు వట భారము నీదేయని నమ్మిన బ్రోచెదవట. భారతావనిలో పరమ పూజ్య సద్గురువు వట భారము నీదేయని నమ్మిన బ్రోచెదవట. బంధాలను తెంచుకొనగలేక బాధపడుచుంటి బాబాయని నిన్ను ఎదగుడిలో నిలుపుకొంటి. సాయి రామ సాయి రామ సాయి నామమేలలో నిత్యము సత్యము భూమిలో నూరారగా సాయి రామ స్మరణ చేయుదము. సాయి రామ సాయి రామ. జాతి మత కులములకు అతీతుడని అందురట జగడము మానిన జన రక్షణనే చేయుదువట. జాతి మత కులములకు అతీతుడని అందురట జగడము మానిన జన రక్షణనే చేయుదువట. దక్షిణ షిరిడిగా వెలసిన ఈ క్షేత్రము వచ్చితివట స్ఫటిక సాయిగా ఆత్మ రూపమున నిలచితివట. సాయి రామ సాయి రామ సాయి నామమేలలో నిత్యము సత్యము భూమిలో నూరారగా సాయి రామ స్మరణ చేయుదము. సాయి రామ సాయి రామ సాయి రామ సాయి రామ. బాబా నామము నీవేగా
మమ్ములు నడిపే సద్గురు నీవేగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా షిరిడి సాయి మహాదేవా అంతట నీవే అన్నిట నీవే అలరారే దేవా నమ్మిన భక్తులు కొంగు బంగారు వేల్పువు నీవేగా బాబా వేల్పువు నీవేగా నానా సాయము దర్పము నడిచిన దైవము నీవేగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా షిరిడి సాయి మహాదేవా అంతట నీవే అన్నిట నీవే అలరారే దేవా నీ భిక్ష పాత్రలో భిక్షము వేసి ధన్యత పొందిరిగా బాబా ధన్యత పొందిరిగా నిఖిలేశ్వరునికి భిక్షము వేసే భాగ్యము పొందిరిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా షిరిడి సాయి మహాదేవా అంతట నీవే అన్నిట నీవే అలరారే దేవా దయగల తల్లి ద్వారకమాయిలో బాబా నివసించే షిరిడి బాబా నివసించే దిగ్దిగంతముల భక్తులందరికీ దీవెనలందించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా షిరిడి సాయి మహాదేవా అంతట నీవై అన్నిట నీవై అలరారే దేవా దిగ్దిగంతముల భక్తులందరికీ దీవెనలందించే బాబా దీవెనలందించే ద్వారకలో ఆ మురళీధరుడే షిరిడీలో వెలసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవా షిరిడి సాయి మహాదేవా అంతట నీవై అన్నిట నీవై అలరారే దేవా. ఈరోజు పిజ్జాదిగూడ గ్రామంలో ఓల్డ్ విలేజ్లో మరి సాయిబాబా గుడి గత 16 సంవత్సరాల నుండి కూడా మన సునంద మేడం గారి ఆధ్వర్యంలో మరి గతంలో 16 ఏళ్ళ ముందు ఇక్కడ ఏం లేకుండే మన మేడం గారు అందరి డోనర్లను పట్టుకొని ఈరోజు సాయిబాబా గుడి ఇంత ఎత్తుగా ఎదిగిందంటే మరి మన సునందాబాయి మేడం గారి వారి సేవనే అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరి ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గతంలో కూడా నేను 16 ఏళ్ళ కంటే ముందు కూడా ఇక్కడ నేను ఒక డోనర్గా ఉండి మరి ఈరోజు ప్రతి గురు పౌర్ణమి కూడా నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. ప్రతి వార్షికోత్సవం కానీ గురు పౌర్ణమి కానీ ఇక్కడికి మేడం గారు మాకు ఆహ్వానం అందిస్తూ ఉంటారు. ఖచ్చితంగా వస్తూ ఉంటాను. ఏదనుకుంటే అది మన ఈ స్ఫటిక విగ్రహం మన సాయిబాబా ఇక్కడ పిజ్జాగూడలో ఎక్కడ కూడా స్ఫటిక విగ్రహం లేదు. మన పిజ్జాగూడ ఓల్డ్ విలేజ్లో ఉంది కాబట్టి ఏది అనుకుంటే అది మన ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా భక్తులు చాలా రోజు రోజుకు అధిక సంఖ్యలో వచ్చి ఏది కోరుకుంటే అది అవుతుంది. కాబట్టి మరి ఆ సాయిబాబా భక్తులు ఆశీస్సులు అందరికీ పిజ్జాగూడ గ్రామ ప్రజలపై అందరికీ ఉండాలని మరోసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా మా మేడం సునందబాయి మేడం గారికి మరి అలాగే శ్యామ్ సార్ గారికి ఇక్కడికి విచ్చేటువంటి ఇక్కడ భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, నాన్న నాకు ఈ బండలన్నీ నీవే వేయించాలి, బాబా చెప్తున్నారు పైన గద్దె కూడా నీవే కట్టించాలి, అన్నీ చేయించాలి, తప్పక ఏ రోజు కూడా తను వెనకంజ వేయలేదు. నేను ముందు వస్తానని వాళ్ళ పెద్దనాన్నగారిని తీసుకొచ్చి చిన్నాన్నగారిని, అంటే ప్రస్తుతానికి లేరు, వాళ్ళు స్వర్గస్థులు అయిపోయినారు, సర్పంచ్గా ఉన్నారు బండి ఆంజనేయులు గారు, వాళ్ళు పెద్ద దర్వాజా అంటే ఈ యొక్క ముందు దర్వాజాను ఆయనే పెట్టించారు. ఎప్పుడు వాళ్ళని మర్చిపోలేము. ప్రతి గురు పూర్ణిమకు ఆయన ఎక్కడైనా కూడా వచ్చి ముందు బాబా దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఆ తర్వాత ప్రతిసారి ఏ కార్యక్రమం అయినా కూడా సతీష్ గారికి నేను ఆహ్వానం పంపడము, ఆయన రావడము, తర్వాత ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందించడము, ముందు కూడా ఇలాగే ఆయన అందిస్తూ చాలా శాంత స్వరూపి. ఏ రోజు కూడా నేను కొంచెం గట్టిగా మాట్లాడి నవ్వుకుంటూ దాన్ని తలవేసేసి నేను వచ్చి చేస్తాను మేడం అని చెప్పి నవ్వుకుంటూ వెళ్తారు. చాలా మంచి మృదు స్వభావం. కాబట్టి స్వామివారి అనుగ్రహంతో వాళ్ళ శ్రీమతి గారు కార్పొరేటర్గా విధి నిర్వహణ చేసి ఇప్పుడు లేరు కాబట్టి, కానీ మాజీగా ఉన్నారు, చక్కగా వాళ్ళ కార్యనిర్వాహకులుగా చేసుకుంటూ రమ్య గారు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. బాబా గారి ఆశీస్సులతో ముందు మా సతీష్ గారు అన్ని విధాల ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధికి
తోడ్పాటు ఉంటారని నేను కోరుతూ ఈ గురు పూర్ణిమ సందర్భంగా రాజకీయంగా ఆయన ఎంతో ఎత్తుగా ఎదగాలని, ప్రజాసేవలో ఉండాలని కోరుతూ జై బోలో సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఆ తర్వాత నాకు చాలా పరిచయస్తులు శ్రీ నరసింహరావు గారు. ఆయన ఎంతో మన గుడికి ఆ రోజు వచ్చి కింద అంతా మట్టి ఉండింది, రాళ్ళు రప్పలు ఉండింది, అవన్నీ ముళ్ళన్నీ తీపిచ్చేసి చక్కగా వచ్చి కింద అన్నీ ఆ యొక్క ఫ్లోరింగ్ అంతా ఆయన చేపించి ఈరోజు మేమందరం కూడా అక్కడ భోజనం చేయడం కానీ, భజన చేయడం కానీ, కీర్తనలు చేసుకోవడం కానీ, అన్ని దైవ కార్యాలు చేయడానికి సహకరించారు. తర్వాత గుడి కూడా ఆయన ఎన్నో విధాలుగా వచ్చి నాకు అన్ని విధాల సహకారాలు అందిస్తూ, నేను ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు ఈ యొక్క అవసరానికి వచ్చి ఆర్థికంగా వెనక నిలుచుకొని నేను ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని నాకు ఒక కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసాన్ని పొందిస్తూ ఉండేవారు. ఆ భగవంతుడి దయ వల్ల ఆయనకి ఎప్పుడూ వంశంలో పిల్లలు మంచి అభివృద్ధికి రావాలని, ఆయన మనశ్శాంతి ఉండాలని, ఇలాగే ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటూ జై బోలో సమస్త సద్గురు సాయినాథ్. గురు పూర్ణిమ రోజు ఆయనకి సమస్త ఆశీర్వాదాలు మన స్ఫటిక సాయినాథుల వారి నుంచి అనుగ్రహం పడాలని, వంశోద్ధారముడు తొందరగా రావాలని కోరుకుంటూ జై బోలో సమృద్ధ సద్గురు సాయినాథ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.